మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలోని వారాహిదేవి పరాక్రమం ఎంతో అద్భుతంగా వర్ణించబడింది. ఒకప్పుడు శుంభుడు నిశుంభుడు అనే రాక్షస సోదరులు ముల్లోకాలను జయించి దేవతలను తీవ్రంగా హింసించారు. వారి తరపున చండు ముండు అలాగే భయంకరమైన రక్తబీజుడు యుద్ధరంగంలోకి దిగారు. రక్తబీజుడి విశేషం ఏమిటంటే అతని శరీరం నుండి పడే ప్రతి రక్తపు చుక్క నుండి మరో రక్తబీజుడు పుట్టేవాడు. అందుకే దేవతలందరూ ఆందోళన చెందారు. ఆ సమయంలో చండికాదేవికి సహాయం చేయడానికి దేవతలు దివ్య శక్తులు ఆవిర్భవించాయి. వరాహముఖంతో నల్లని మేఘంలా ప్రకాశించే దివ్యకాంతితో చేతులలో హలం ముసలం ధరించి వారాహిదేవి రణరంగంలోకి ప్రవేశించారు. ఆమె చేసిన గుర్గురనాదానికి రాక్షస సైన్యం భయంతో వణికిపోయింది. తన దంతాలతో రాక్షసులను ఎగరేసి నాగలితో వారిని తన వైపుకు లాగి ముసలంతో సంహరించింది. చాముండిదేవి రక్తబీజుడి రక్తం నేలపై పడకుండా తాగుతుండగా వారాహిదేవి ఎంతో మంది రాక్షస సైన్యాన్ని సంహరించి విజయం సాధించారు. అందుకే వారాహిదేవిని పరాక్రమానికి, ధైర్యానికి, దుష్ట సంహారానికి ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. ఇది మన వారాహి నవరాత్రి స్పెషల్ సిరీస్ లోని భాగం. రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసేయండి. ఇది ఆనందలహరి, మన జ్ఞానలహరి.